హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మంచి ట్రిక్ చూపించబోతున్నాను. దానికంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మా వీడియోలు మరెన్నో మీకు నోటిఫికేషన్ కిందన వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా వేస్ట్ బాటిల్స్ని మనము రీయూజ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఓకే, మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. ముందుగా పాలు క్యాన్ తీసుకున్నానండి. దీన్ని పేపర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసి ఇలా స్కెచ్ పెన్తో కొంచెం డిజైన్లా మనము ఇలా స్కెచ్తో డిజైన్ చేసుకొని అదే లైన్స్ని కట్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం డిజైన్గా వస్తుంది, చూడడానికి అందంగా కనిపిస్తుంది. కొంచెం కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి. చూడండి, ఈ షేప్లో కట్ చేసుకుంటే చూడడానికి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. దీనికి ఇప్పుడు హోల్స్ పెట్టేసుకుందాం. రెండు వైపులా టూ హోల్స్ పెట్టేసుకుంటే మనం థ్రెడ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా ఇలాగ హోల్స్ చేసేసుకోండి. ఈ థ్రెడ్స్ అనేవి మనం ఏవైనా రిటర్న్ గిఫ్ట్స్ కొనేటప్పుడు, బర్త్డే గిఫ్ట్స్ ఎవరైనా ఇచ్చేటప్పుడు ఆ బ్యాగ్స్కి ఇలాంటి థ్రెడ్స్ అయితే వస్తాయండి. పడేయకుండా దాన్ని రిమూవ్ చేసుకుని దాని నుంచి ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. ఎక్కువగా పేపర్ బ్యాగ్స్కి ఇలాంటి థ్రెడ్స్ వస్తూ ఉంటాయి. చూడండి, స్ట్రాబెర్రీ స్టిక్కర్స్ని ఎలా స్టిక్ చేసుకున్నానో కొంచెం చూడడానికి అందంగా నీట్గా కనిపిస్తుందని. ఫ్రూట్స్ని అయితే దాంట్లో పెట్టేసుకొని హ్యాంగింగ్ చేసేసుకొని ఉంచుకుంటే మనం ఎక్కడ వీలైతే అక్కడ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చూడండి, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇందులో ఫ్రూట్సే కాదు, వేరే మీకు ఏవి ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, జింజరు ఇలాంటివి ఏవైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఇలా అయితే నేను రీయూజ్ చేసుకున్నానండి. అదే క్యాన్ని కట్ చేసుకొని ఇంకొక రీయూజ్ అయితే నేను చేయబోతున్నాను. ఇంకొక విధంగా వాడబోతున్నా, చూడండి ఒకసారి. దీన్నైతే నేను గిన్నెలు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నానండి. ఈ ఐరన్ పీచ్ ఉంటుంది కదా, దాంతో చేతితో పట్టుకొని క్లీన్ చేసేటప్పుడు మన ఫింగర్స్ అన్నీ పగిలిపోతున్నాయండి. ఈ ఐరన్ పీచ్ని అయితే దానికి థ్రెడ్తో హ్యాంగింగ్ చేసేసుకొని నేనైతే డిషెస్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఈ ట్రిక్ని. లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. ఇలా థ్రెడ్తో గట్టిగా కట్టేసుకోవాలండి.
మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక బౌల్ని అయితే క్లీన్ చేసి చూపిస్తాను. దీంతో ఇది టీ బౌల్ అండి, టీ చేసుకునే బౌల్, జగ్గు. దీన్ని ఎలా క్లీన్ చేస్తున్నాను, లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, క్లీన్ అయిపోయింది బౌల్. నెక్స్ట్ ట్రిక్ చూద్దాము. అదే క్యాన్ని ఇంకా మిగిలిన పార్ట్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒకే క్యాన్ని 3 టైప్స్గా యూజ్ చేస్తున్నా. ఇలా ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ప్లాస్టిక్ యూజెస్ని తగ్గించిన వాళ్ళం అయితే అవుతామండి. చూడండి, రైస్ వేసుకోవడానికి, ఏమైనా పప్పులు వేసుకోవడానికి యూజ్ చేయొచ్చు దాన్ని. ఇది కూడా మిల్క్ బాటిల్ అండి, దీన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా పప్పులు తెచ్చుకునే కవర్స్ ఉంటాయి కదా, కొంచెం ఓపెన్ చేసి మనం మిగతాది స్టోర్ చేసుకునేటప్పుడు క్లిప్పులు ఇవన్నీ పెడితే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇలా బాటిల్తో కవర్ చేసుకుంటే అస్సలు గ్యాప్ ఉండదు, మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. దీన్నైతే ఆనియన్ కట్ చేసేటప్పుడు మన ఫేస్కి కళ్ళకు దగ్గరలో పెట్టుకుంటే కళ్ళు మండకుండా ఉంటాయండి. చూడండి, దీన్ని నేను ఆనియన్స్, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు అంతా మెస్సీగా అయిపోతుంది. దాని పీల్స్ అవి సైడ్లకి పడిపోయి అంతా గలీజ్గా కనిపిస్తుంది. ఇలా మనం దేనిపైన అయితే వెజిటబుల్స్ కట్ చేస్తామో ఆ స్లేట్ కిందన అది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కట్ చేసిన పీల్స్, తొక్కలు అన్నీ దాంట్లోనికి చూడండి ఇలా తోసేయడం వల్ల ఎంత నీట్గా ఉందో. టైం సేవింగ్, క్లీన్గా ఉంటుంది ఆ ఏరియా. ఇది ఇంకొక మిక్సర్ డబ్బా అండి. మిక్సీలు దీంట్లోనే మాకు ఇక్కడ అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. దాన్ని ఇంకొక ట్రిక్గా నేను యూజ్ చేస్తున్నాను. చూడండి, అంతా చిన్న హోల్స్ పెట్టేసుకున్నాను. దీనికి థ్రెడ్ హ్యాంగ్ చేసుకొని 2 హోల్స్ పెట్టుకొని దానికి ఇలా థ్రెడ్ గుచ్చేసుకోవాలి. గుచ్చేసుకొని అక్కడైతే ఒక ముడి వేసుకోవాలండి. చూడండి, మనం సింక్ దగ్గర ట్యాప్కి ఇలా హ్యాంగ్ చేసుకొని రైస్ ప్లేట్లు, ఏవైనా మనం ప్లేట్లు క్లీన్ చేసుకునేటప్పుడు అవన్నీ అందులో వేసుకోవాలి. లేకపోతే అన్నం అంతా సింక్లో పడి హోళ్ళు క్లోజ్ అయిపోయి వాటర్ ప్రాబ్లం ఏర్పడుతుంది. చూడండి ఎంత నీట్గా.